భయపడనక్కర్లేదు, నీవు సిగ్గుపడ నిమిత్తము లేదు. విశ్వాసం ఉంచు, నా దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నిషేధింపబడిన రాయే మూలకు తలరాయి అవుతుంది. ఎన్నిక లేని నీవే బలమైన జనముగా మారుతావు. ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, ఆదరణ లేక గాలివాన చేత కొట్టబడి ఉన్నదానా, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఓ నీలాంజనములతో నేను నీ గుమ్మములను కట్టుదును, నీకు పునాదులు వేయుదును. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నేనే నీకు మాట ఇచ్చి ఉన్నాను. దాన్ని నెరవేర్చు వరకు నీ చెయ్యి విడవను. నిన్ను నిందించు వారి ఎదుట నీ తలనెత్తుతాను. వారు సిగ్గుపడి తల వంచుకునేటట్టు నేను నీ ఎదుట చేస్తాను. నన్ను నమ్మగలవా? విశ్వసించగలవా? నా కార్యాలు నేను చూపిస్తాను నీకు. బలహీన ఘటమైన నిన్నే బలవంతుడిగా నేను చేయబోతున్నాను. చంచల బుద్ధి కలిగిన నిన్నే స్థిరమైన వారిగా, స్థిరమైన దానిగా నేను చేయబోతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారి, స్థిరము లేదు, నాకు స్థిరము లేదు అనుకుంటున్నావు కదూ? ఇదిగో నిన్ను స్థిరపరచబోతున్నాను. సవాల్కరంగా నిలబెట్టబోతున్నాను. ఇక ఎన్నడూ పడకుండా నేనే నిన్ను నిలబెట్టువాడనై ఉన్నాను. నన్ను విశ్వసించగలవా? నేను సర్వశక్తి గల దేవుడను, నమ్మగలవా? నిన్ను నిలబెట్టుటకు, కట్టుటకు శక్తి గలవాడనని నా ప్రభు మాట్లాడుతున్నాడు. చంచల మనస్కులే జ్ఞానము గ్రహిస్తారు, అస్థిరులైన వారిని నేను స్థిరపరుస్తానని నా ప్రభు మాట్లాడుతున్నాడు. విశ్వసించిన వారు నిలబడతారు. నా ప్రభు శక్తి నిలబెడుతుంది. ఇక్కడున్న వాళ్ళలో అనేక మంది జీవితాల్లో దేవుడు బలమైన కార్యాలు చేయబోనుకున్నాడు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో నా దేవుడి కార్యాలు ఇక చూడబోతున్నావు నువ్వు. మునుపెన్నడు కని విని ఎరుగని రీతిలో ఇక ముందు నా దేవుని బలమైన బాహు యొక్క కార్యములు చూడబోతున్నావు. నా దేవుని బలమైన శక్తిని అనుభవించబోతున్నావు. నా దేవుని బలమైన ప్రసన్నతను అనుభవించబోతున్నావు. నా దేవుని ప్రభావవంతమైన శూర కార్యములను చూడబోతున్నావు. ఓ క్రొత్త తైలముతో నిన్ను అంటుతున్నాడు నా దేవుడు. నూతన అభిషేకము మన మీదికి, నూతన అభిషేకము మన మీదికి, నూతన శక్తి మన మీదికి.